నమస్కారం అందరికీ. యోగాలో తిన్న తర్వాత చేయగలిగే ఒకే ఒక్క ఆసన ఉంది. ఆ ఆసనానే వజ్రాసన. ఈ ఆసన చేయడం వల్ల మీ డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. తిన్న తర్వాత మీరు ఈ ఆసన చేస్తే మీ లోయర్ బాడీకి అనేది బ్లడ్ సర్క్యులేషన్ స్టాప్ అవుతుంది. దానివల్ల మీ అప్పర్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మీ డైజెషన్ అనేది తొందరగా అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మెయిన్గా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ తిన్న తర్వాత ఈ ఆసనాన్ని కంపల్సరీ చేయండి, మీకు అది యూస్ఫుల్గా ఉంటుంది. సరే మేము ఇది చేయలేకపోతున్నాము అని కొంతమంది అంటారు. ఖచ్చితంగా వాళ్ళకి నేను ఎలా చేయాలి అనేది చెప్తాను. ఎవరైతే వజ్రాసన చేయలేరో వాళ్ళు ఏదైనా ఇంట్లో ఉండే పిల్లో కానీ ఆర్ఎల్స్ యోగా మ్యాట్ కానీ మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని కూర్చోవడానికి ట్రై చేయండి. మీ స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంచుకోండి. ఇలా 1 or 2 minutes ప్రాక్టీస్ చేయండి. ఇంకా పాసిబుల్ అయితే 5 minutes వరకైనా కూర్చోవచ్చు మీ క్యాపబిలిటీని బట్టి. తిన్న వెంటనే వాకింగ్కి వెళ్ళడం కన్నా కానీ ఇది చాలా బెనిఫిషియల్గా యూజ్ అవుతుంది. మీకు తొందరగా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రాక్టీస్ చేస్తా అన్న వాళ్ళు లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి.